ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏ సెల్ఫ్-ఇన్ఫ్లిక్టెడ్ కేసు. అతనంతా అతను పొడుచుకున్న దానికి దీనికి తేడా లేదు. వాడు ఆ రోజు చెప్పాడు, నేను చంపలేదు, మా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి గుచ్చాను, పొడిచాను కూడా గుచ్చాను అన్నాడు. ఆ కేసులో 5.5 ఏళ్ళగా జైల్లో పెడతారండి. మా దళితుడనే కదా, ఎస్సీ వాడనే కదా 5.5 years జైల్లో మగ్గుతున్నాడు. ఇంతకంటే ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇంత లేదు. అండమాన్ జైల్లో కూడా మా దళితుడికి ఇంత ఘోరం జరగలేదు. 5.5 ఏళ్ళగా ఏం తప్పు చేశాడని మా కోడికత్తి సీన్ని అక్కడ పెట్టారు. ఒకవేళ నేరం చేసినా ఇంతకంటే శిక్ష పడుతుంది వాడికి. 5.5 ఏళ్ళ కంటే గుచ్చితే, పొడిస్తే కాదు గుచ్చితే, అంటే దళితుడు ఏం చేయాలి? వాడికి భారతదేశ పౌరుడు కాదా వాడు? భారతదేశంలో భాగం కాదా వాడు? నేను అడుగుతున్న ప్రైమ్ మినిస్టర్ రెస్క్యూకి రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో కాగితం వేసి వాడు 5.5 ఏళ్ళకి అంటాడు. ఏమి కావాలండి? మీ పత్రికలు కూడా నేను అనకూడదండి, పత్రికలు కూడా ఏముందండి? ఈనాడు రామోజీరావు గారు, మన TV5 నాయుడు గారు, వీళ్ళందరూ కూడా రెస్క్యూకి రావాలి కదా, న్యాయ వ్యవస్థ మీద పడాలి కదా మీరందరూ కూడా. 5.5 ఏళ్ళగా ఒక దళితుడు మగ్గుతున్నాడండి చిన్న కోడికత్తితో గుచ్చితే. దట్ వాజ్ నాట్ అన్ అటెంప్ట్ టు కిల్ హిమ్. when his intention is not to kill him, how this 307 attacks? 307 is an attempt to kill a person. His attempt was not to kill him, to made him chief minister. He has inflicted it. గుచ్చాడు అది. నాట్ అటెంప్ట్ టు కిల్ హిమ్. 5.5 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసి 5.5 ఏళ్ళగా ఇందులో ఏదో ఉందంటే ఏముంది? నువ్వు వాడు మాట్లాడుకొని వేసుకొని, నువ్వు వాడు మాట్లాడుకొని గుచ్చించుకొని, ఏమిటండి ఘోరం? ఏమిటండి అన్యాయం? కడుపు మండుతూ ఉంటుంది ఒక్కోసారి. ఏమి దళితుడికి ప్రాపర్గా మామూలు సిటిజన్కి ఉన్న రక్షణ దళితుడికి లేదా? ఒక దళితుడికి ఫండమెంటల్ రైట్స్ లేవా? పత్రికా సోదరుల మీరు కూడా ఆలోచించండి. ఆ శ్రీనికి ఫండమెంటల్ రైట్స్ లేవా? హౌ ఎట్లా పెడతారు 5.5 సంవత్సరాలుగా వాడిని జైల్లో చంపి డోర్ చేసిన అనంతబాబు బయట తిరుగుతుంటాడు. కోడికత్తితోటి నిన్న ముఖ్యమంత్రిని చేయటం కోసం గుచ్చినోడు మాత్రం 5.5 ఏళ్ళగా జైల్లో ఉంటాడు. ఏమి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేమి ధర్మం న్యాయశాస్త్రవేత్తలారా? ఇదేమి ధర్మం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు? ఎలాగ ఇప్పుడు వాడికి ఎవరు రక్షణ? ఇంకా 4 ఏళ్ళు ఉండుంటాడు వాడు. ఇంకా 4 సంవత్సరాలు జైల్లో పడేస్తారు వాడికి. ఏమి ఘోరం అండి ఇది? అసలు దళితుడికి స్వతంత్రం వచ్చిందా ఈ భారతదేశంలో? చెప్పండి సమాధానం. దళితుడు అందరు పౌరుల్లాగే వీడు ఉండగలుగుతున్నాడా భారతదేశంలో? ఇదొక్కటే రుజువు. జగన్మోహన్ కుట్ర ఉందండి. ఏం కుట్ర? బోడి కుట్ర. ఏం కుట్ర అండి ఇందులో? లేదని చెప్పే NIA, దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ ఇండియా, వాళ్ళు చెప్పారు దెర్ ఇస్ నో కాన్స్పిరసీ. ఇంకేంటండి? ఇంకేం కావాలండి? వాడు జైలుకి వస్తే నీ గుట్టు బయటకు వస్తే వాడు జైల్లోనే ఉండాలి. ఎంతకాలం నుంచి పాపం తగలదా? మీకు పిల్లలు ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారు, మీకు తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు. తల్లి చెల్లి లేరేమో ఇప్పుడు. ఉసురు తగలదా మీకు? ఆ తల్లి బోరు అని మనం నందిగా వెళ్తే మా వాళ్ళు చెబుతున్నారండి, మా కులస్తులు చెబుతున్నారు, బోరున ఏడుస్తుందంత, నా బిడ్డను ఒకసారి చూపించండి ఆయన. ఏం నేరం చేశాడు? బాబాయ్ తల నరికినోడు గొడ్డలతో బయట ఉన్నాడు. రోజు పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇక్కడ కోడికత్తి గుచ్చినోడు మాత్రం ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవరు కాపాడు? దళితుడికి ఎవడు రక్షణ?
ఇంకా సిగ్గుమాలిన దళిత సోదరులారా, ఒక్కసారి జూలు విదల్చండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వేలాడతారా? ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారా? సిగ్గుండక్కర్లా? ఆలోచన ఉండక్కర్లా? చదువుకుంటున్నామే మనకు కూడా ఆలోచన ఉందే. మనం కూడా రోజు వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అని తెలుసుకుంటున్నామే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచన చేస్తారా? ఏం చేయాలో ఒక్కసారి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా విఘ్నుడైన మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చేయాలో నాకు అర్థం అవట్లా. నాకు అప్పుడప్పుడు ఉంటుంది, ఐఎమ్ నాట్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను అసలు నల్లకోట వేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా బాబు ఇంతకాలం 5.5 ఏళ్ళ నుంచి మా కోడికత్తి సీన్ గారిని ఎందుకురా జైల్లో ఉంచుతున్నారని అడగాలనుకుంటున్నాను. ఏమిటి ఘోరం? ఇక ఎవరు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ని అడగాల? నో, మా అధ్యక్షుల వారిని కలుస్తాను నేను. ఈ కోడికత్తి విషయంలోనే ఆయన దగ్గర ఒక 5 నిమిషాలు మాట్లాడతా. ఆయన పర్మిషన్ తీసుకొని ఐ విల్ సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఢిల్లీ కలుస్తా నేను. ఏమిటి దళితుడి పరిస్థితి, ఏంటి కోడికత్తి సీన్ గారి పరిస్థితి? 5.5 ఏళ్ళ నుంచి దిస్ గవర్నమెంట్ని చూస్ చేయాలా? గవర్నమెంట్ మీద దావేయాలా? పనికిరాని గవర్నమెంట్. 5.5 ఏళ్ళు కోడికత్తి సీన్ గారిని జైల్లో పెట్టిన గవర్నమెంట్ ఇది. ఉంటే ఎంత, చస్తే ఎంత అని చెప్పి అంటున్నాను నేను. జీవం ప్రాణంతో ఉన్న గవర్నమెంటా, చచ్చిపోయిన గవర్నమెంట్ అనేది? మా దళితుడిని 5.5 ఏళ్ళగా